ఆ, నా పెళ్ళా? నా పెళ్ళి చెప్పు. అయినట్టే. అయినట్టే ఏంటి? అయ్యింది అని క్లియర్గా చెప్పాలి కదా. ఆ, అందరూ కూర్చోండి. ఇంకేంటి సంగతులు? ఇప్పటి వరకు ఎన్ని కేసులు వాదించావు? ఎన్ని గెలిచావు? 99 కేసులు గెలిచాను. ఓ, సో 100వ కేసుకి దగ్గరలో ఉన్నావన్నమాట. తొందరలో నువ్వు 100వ కేసు కూడా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏమైంది సత్య? వచ్చినప్పుడు బాగానే ఉన్నావు, మరి ఇప్పుడేమైంది? సడన్ గా డల్ అయిపోయావు. ఏదో ఊహించుకుని వచ్చాను, ఇంకేదో ఆశపడొచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అలా ఆశపడకూడదని అర్థమైంది. ఊహ అందంగా ఉంటుంది, మధురంగా ఉంటుంది. వాస్తవం అయోమయంగా ఉంటుంది, చేదుగా ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు సత్య? సడన్ గా కవిలా మారిపోయావేంటి? భగ్నపడిన మనసు నుంచి ఇలాంటి మాటలే వస్తాయి. అందులోని భావం అనుభవించేవారికి మాత్రమే తెలుస్తుంది, ఎదుటివారికి అర్థం కాదు. భగ్నపడిన మనసా? ఎవరిది? నీదా? ఎందుకు? ఏమైంది? నథింగ్, ఏం లేదులే. మనసు లోతుల్లో ఉన్న బాధ బయటకు వస్తుంటే మరి ఏం లేదని అంటావేంటి? అవును, నీకు వెజ్ మంచూరియా అంటే చాలా ఇష్టం కదా? అవును, నా ఇష్టాలు ఇంకా గుర్తున్నాయా నీకు? గుర్తున్నాయి. అవని, నీ ఇష్టాలని మర్చిపోలేదు, నిన్ను మర్చిపోలేదు. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదులే. నీకు పెళ్ళయిందన్నావు కదా, ఇంతకీ ఎప్పుడైంది? 6 సంవత్సరాలు. కూతురు కూడా ఉంది. ఇజ్ ఇట్? నా బావ పేరు శ్రీకర్. నా బావకు నేనంటే ప్రాణం. నాకు నా బావంటే ప్రాణం, దైవం, సర్వస్వం. మా ఇద్దరికీ భగవంతుడు బంగారం లాంటి కూతుర్నిచ్చాడు. పేరు అక్షయ. అక్షయ, నైస్ నేమ్. పేరుకి తగ్గట్టుగా అక్షయ పాత్ర లాంటిది. ఓహ్, గుడ్. 1 మినిట్ సత్య, మా ఆయనతో ఫోన్ మాట్లాడుతుండగా సడన్ గా స్విచ్ ఆఫ్ అయిపోయింది కదా. లోపల ఛార్జర్ ఏమైనా ఉంటే ఛార్జింగ్ పెట్టొస్తాను. ప్లీజ్. అవని మీద నువ్వు చాలా ఆశలు పెట్టుకున్నావు. తనకి పెళ్ళైపోయింది. ఇవో బ్యాడ్ లక్ సత్య. మనం కాలేజీ నుంచి విడిపోయినప్పుడే నేను చెప్పాను, అవనికి వీలైనంత తొందరలో నీ లవ్ గురించి చెప్పేరా అని. అప్పుడు నువ్వు తొందరపడలేదు. ఇప్పుడు నీకు అవకాశం లేదు. నా ప్రేమ విషయాన్ని ఈ లేఖ రూపంలో తెలియజేయాలని తీసుకొచ్చాను. ఇప్పుడు తనకి 6 ఏళ్ల కూతురుందని తెలిసిన తరువాత నా ప్రేమను నాలోనే సమాధి చేసుకోక తప్పదు. బావ నా గురించి ఎన్నిసార్లు ట్రై చేసి ఉంటాడో పాపం. ఏ విషయాన్నైనా మనసు గదుల్లోనూ ఇంటి గదుల్లోనూ దాచుకోకూడదని ఇప్పుడు అర్థమైంది. అరే,
అవుని ఇట్స్ మైన్ ఏంటది? లెటర్. ఏముంది దాంట్లో? నా లైఫ్కి సంబంధించిన ఇంపార్టెంట్ మ్యాటర్. కంగారుగా వచ్చి లాక్కున్నావు. నేను చదవకూడదా? చదవడానికి నీకు ఇది సమయం కాదు. మరెప్పుడు చదవచ్చు? ఇంకెప్పటికీ చదవకూడదు. ఏంటో ఈరోజు నువ్వు వింతగా మాట్లాడుతున్నావు. అప్పుడు నేను చూసిన సత్యకి ఇప్పుడు నేను చూస్తున్న సత్యకి చాలా తేడా కనిపిస్తుంది. పరిస్థితులను బట్టి మనుషులు మారుతూ ఉంటారు కదా అవని. సరే ఓకే, అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. నువ్వు మీ ఆయనతో మాట్లాడి త్వరగా వచ్చేసి. చింటూ, వాట్? నన్ను కూడా మీతో ఆడిపించుకోండి. నేను కూడా ఆడతాను. నో. ఎందుకు? ఎందుకంటే ఐ డోంట్ లైక్ యువర్ ఫేస్. ఏమన్నా? అవును, నీ ఫేసు నచ్చలేదు, నీ బుద్ధి నచ్చలేదు. అలా అనకూడదు చింటూ, తప్పు. నేను మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడాను అక్షయ. అంతా ఫేస్ టు ఫేస్. అయితే ఇప్పుడేమంటావు? నేను అక్షయతోనే ఆడతాను, నిన్ను ఆడించుకోను. దట్స్ ఆల్. శౌర్యన్ కూడా ఆడిద్దాంలే పాపం. నో వే. అక్షయ ఈజ్ ఏ గుడ్ గర్ల్, శౌర్య ఈజ్ ఏ బ్యాడ్ గర్ల్. శౌర్య చిన్న చిన్న విషయాలకు కూడా అలుగుతుంది పాపం. ఆడిపించుకొని ఉంటే బాగుండేది. తన గురించి నువ్వు ఆలోచించకు, మనం ఆడుకుందాం. అరే మనం ఇలా నీరసం అయిపోతే ఎలా బంగారం? ఏదో ఒకటి చేసేయాలి, శత్రువుని చిత్తు చిత్తు చేసేయాలి. ఆ చింటూ గాన్ని చిత్తకూడదు గాని రా కృష్ణ. ఎవరు ఆ చికాకు చింటుగాడా? అవును, వాడు అక్షయ ఆడుకుంటున్నారు. నన్ను జాయిన్ చేసుకోమని అడిగితే వాడు నా మొహం నచ్చలేదని అన్నాడు. అమ్మ నా చికాకు వాడు నిన్ను అంత మాట అన్నాడా? వాడేమన్నా బాల అరవింద స్వామి అనుకుంటున్నాడా? డైనోసార్ మొహము వాడును. అక్షయ్ని కూడా ఇంట్లోంచి పంపించారు నిహా. ఆ అక్షయ్ని చూస్తుంటే చంపేయాలన్నంత కోపం వస్తుంది. ఏమన్నావు? చంపేయాలన్నంత కోపం వస్తుంది. ఈ మాట వినడానికి ఎంత బాగుందో కదా, కానీ చేయడానికి భయంగా ఉంటుంది. ఆ పని ఇప్పుడే చేద్దాం. ఏమన్నా? నువ్వన్నదే నేను అన్నాను. అది ఇప్పుడు ఎలా సాధ్యమవుతుంది? పాలల్లో విషం కలుపుదామా? జరుగు. బీరువాలో చీరలు నగలు దాచుకున్నట్టు ఇది దాచుకున్నావేంటి? దీని అవసరం ఎప్పుడో ఒకసారి వస్తుందని దాచుకున్నాను. రండి చెప్తాను.
తీసుకో. ఇది అక్షయ్కి, ఇది చింటూకి. మీరు నా వెనక ఫాలో అయిపోండి. అక్షయ, చింటూ, ఒకసారి ఇలా రండమ్మా. నిహారిక ఆంటీ పిలుస్తుంది. ఎందుకో ఏంటో చూద్దాం పదా. ఇదిగో బంగారం, దీని పర్యవసానాలు ఎలా ఉంటాయనని నాకు కొంచెం భయంగా ఉంది. అవసరమైతే జైలుకు పోయి అక్కడ చిప్ప కొడుతుందాం. అంతేకాని ఈ ఇంట్లో అక్షయ్ వలన మనకి అడుక్కు తినే బ్రతకొద్దు. ఏంటి పెద్దమ్మా? మీకు పాలు కలిపాను. చింటూ, తీసుకో. తాగండి. నువ్వు నా కోసం పాలు కలిపావా? శౌర్య చింటూలకు ఎటూ ఇవ్వాలి. ఇంట్లో ఎవరు లేరు కాబట్టి నీకివ్వకపోతే మీ నాన్నమ్మ నా మీద అంతెత్తున లెగుస్తుందని నీకు కలిపాను. తాగండి. అమ్మాయి ఉంటుంది. హలో అక్షయ, ఏం చేస్తున్నావమ్మా? నేను చింటూ ఆడుకుంటున్నామమ్మా. నువ్వు కూడా వచ్చింటే బాగుండేది. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి కూడా నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నేనెక్కడున్నా నా ఆలోచనంతా నీ దగ్గరే ఉంటుంది. బయలుదేరుతున్నావా? ఇంకా లేదమ్మా, మరికొంచెం టైం పడుతుంది. నేనొచ్చే వరకు జాగ్రత్తగా ఉండు. సరే అమ్మా, కంగారేం లేదు, నిదానంగా రా. సరే అమ్మా. బావేం చేస్తున్నాడు? ఇదిగో తాగమ్మా. ఎలా పడిపోయింది? చేయికేదో తగిలినట్టయింది, అంతే. నీళ్ళ మీద పడిపోయాయి. సర్లే, ఏముందిలే. ఇదిగో ఇంకో గ్లాస్ ఇవ్వు. పాలు ఇంకా లేవు, అయిపోయాయి. నేను షాప్కి వెళ్ళి వెంటనే తీసుకొస్తాను. వద్దులే పెద్దనాన్న, అసలు ఇప్పుడు నాకు పాలు తాగాలని లేదు. మీరు తీసుకొచ్చి ఇచ్చారని తాగబోయాను, ఇంకా నాకు వద్దులే. ప్లాన్ అంతా నాశనం అయిపోయింది. కాలేజీ రోజులు దాటిపోయి అందరం ఒక్కో ప్రొఫెషన్లో సెటిల్ అయిపోయాం. ఫ్యూచర్ ఎలా ఉంటుందో మన చేతుల్లో ఉండదు. గతం మాత్రం
మన చేతుల్లోనే ఉంది. అందుకే ఈ స్వీట్ అకేషన్ నాడు అందరం ఒక్కసారిగా పాత రోజుల్లోకి వెళ్ళిపోదాం. ఈ బౌల్ నుంచి ఒక్కొక్కరు ఒక్కో స్లిప్ తీయాలి. ఎవరికి ఏ యాక్ట్ చేయాలని వస్తే వాళ్ళది చేయాలి. ఓకే? ముందుగా అవని స్లిప్ తీయాలి. ఏయ్ నువ్వు వెళ్ళు. ఓకే. డాన్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇంకెందుకు ఆలస్యం, ఇరగదీసేయ్. సరే. గోదారి గట్టు మీద రామసలకావే ఓ కొట్టకెట్టుకున్న సందమామవే నెక్స్ట్ స్లిప్ వకీల్ సాబ్ తీయాలి. నీకేం వచ్చిందో చెప్పండి వకీల్ సాబ్. ప్రేమ పట్ల ఉన్న అభిప్రాయం చెప్పాలి. నువ్వైతే బాగా చెప్తావు, చెప్పు. ప్రేమ 2 అక్షరాలు, కానీ 2 హృదయాలను కలుపుతుంది. ప్రేమ గెలిస్తే జీవితం, ప్రేమలో ఓడితే మరణం. ప్రేమ గెలిస్తే సంతోషం, ప్రేమలో ఓడితే యుద్ధం. ప్రేమ అందరికీ అందనిది, ప్రేమ అందరిలో పుట్టనిది. ఒకసారి పుడితే మరణం ఉండదు దానికి. ప్రేమ గొప్పదా, ఆరాధన గొప్పదా అంటే ఆరాధనే గొప్పదని చెప్పొచ్చు. ప్రేమించుకోవడానికి 2 మనుషులు కావాలి కానీ ఆరాధించడానికి ఒక ప్రేమించే హృదయం ఉంటే చాలు. నేనిష్టపడిన మనిషిని ఎప్పటికీ ఆరాధిస్తూనే ఉంటాను. వండర్ఫుల్, చాలా బాగా చెప్పావు. ఇప్పుడు అందరం కలిసి డాన్స్ చేద్దాం, ఓకేనా? రండి రండి. నాన్నా 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 ఏదైనా పగిలిపోయింది అంటే ఒక బ్యాడ్ ఇండికేషన్. మీ అమ్మ నాన్నలకు ఏదో బ్యాడ్ జరగబోతుందని అర్థం. మీ అమ్మ నాన్నలు విడిపోతారేమో అని అనిపిస్తుంది. ఎందుకు అలాంటి పీడకలు వచ్చింది? శౌర్య అన్నట్టు ఏదైనా బ్యాడ్ జరగబోతుందా? మా నాన్నకి ఏం జరగకూడదు. నాన్నకి ఏదైనా అయిందంటే నేను అమ్మ తట్టుకోలేం.